హలో పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను వచ్చేసాను ఒక కొత్త రెసిపీతో. ఇదేంటంటే హై ప్రోటీన్ వెజ్ దాల్ అనమాట. హై ప్రోటీన్ ఎందుకన్నానంటే ఇది మైసూర్ పప్పుతో చేసింది. మసూర్ దాల్ అని కూడా అంటారు. మైసూర్ పప్పులో అన్ని పప్పుల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటదనమాట. ఇది మనం వెజిటబుల్ కాంబినేషన్‌తో చేసుకున్నప్పుడు చాలా మంచి హై ప్రోటీన్ విత్ వెజిటబుల్ దాల్ అయితదనమాట. ప్లీజ్ దీని ప్రాసెస్ అంతా తెలుసుకునే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ షిరియా వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా మన ఛానల్ పేరు షిరియా వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. సో మనకు రీచ్ ఎక్కువ వెళ్తదనమాట. ఈ రెసిపీ అంతా చూస్తూ ఉండండి. ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే జగిత్యాలలో యూట్యూబర్ వైష్ణవి ఇలా మర్డర్ అయింది కదండీ! చనిపోయింది కదా తను. అసలు ఆ కేసు గురించి డెప్త్‌గా స్టడీ చేస్తా ఉంటే అబ్బా! అసలు హరిబాబు మీదైతే ఎంత కోపం అంటే అతన్ని ఏం చేసినా తప్పులేదనిపిస్తుందండి. వాడు నేను ప్రేమిస్తున్నా, ప్రేమిస్తున్నా అని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సూసైడ్ అటెంప్ట్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడంట. వాడికేంటి పెళ్ళికి ముందే ఆల్రెడీ ఒక లవర్ ఉంది. ఈమెను చూసి అందంగా ఉందని ఇంకా ఏదో ఒక విధంగా పడేయాలని చెప్పి అన్ని దొంగ నాటకాలన్నీ ఆడి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత కట్నం అని ఊకే గొడవ పెట్టేటోడంట. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్యలు, వాడు అందరూ కలిసి ఆ పిల్ల మీద కట్నం కట్నమని గొడవ పెడుతూ ఉంటే ఏదో 2 కుంటలో, 3 కుంటలో ఏదో భూమి కొనిచ్చారంట. ఒక బండి పెట్టారంట. ఏదో చైన్ పెట్టారంట. అయినా వాడికి కట్నం దాహం తీరలేదు వేస్ట్ గాడికి. అయితే ఏంటి ఈ అమ్మాయిని చంపాలని ప్లాన్ యేసుకొని ఆ ముందు రోజు నైట్ అంటే 15థ్ నైటే వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళకి వాటర్‌లో ఏదో కలిపిచ్చాడంటండి. సంథింగ్ ఏమన్నా మత్తు టాబ్లెట్ టైపో ఏదో కలిపిచ్చాడంట. వాళ్ళు ఏంటి వాళ్ళ పక్కన రూమే గదా! ఒక ఇంట్లోనే గదా! ఆ గొడవ జరిగింది. ఆ పిల్ల చనిపోయింది. ఆ రూమ్‌లో గొడవ జరుగుతూ ఉంటే వీళ్ళకి చెవులకు వినిపిస్తుందంట గానీ వీళ్ళు పైకి లెగలేకపోతున్నారంట. అంటే అతనేదో మత్తు టాబ్లెట్స్ ఏదో వాటర్‌లో కలిపి ఏదో చేసి ఇచ్చుంటాడు. వాళ్ళకి చెవులకు వినిపిస్తుందంట గానీ వాళ్ళ బాడీలు పైకి లెగలేకపోతున్నారంట. అట్లనే అనుకుంటే ఏదో సరేలే చిన్న గొడవ అని పడుకున్నారంట. పొద్దున్న లేచి చూస్తే ఆ అమ్మాయి అలా చనిపోయి ఉంది. వేస్ట్ గాడు అట్లా ఆ పిల్లని చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. మళ్ళీ వీళ్ళ అన్నయ్య వాళ్ళు చంపేస్తామని చెప్పి వార్నింగ్‌లు ఇచ్చేసరికి దొంగ మొహం ఒకటేసుకొని ఎళ్లి పోలీసులకు లొంగిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్నలేమో పరారీలో ఉన్నారంట. వాళ్ళ గురించి ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు ఏమన్నా ఉంటే యాక్షన్ తీసుకుంటారంట. అసలు ఏంటో ఈ సమాజం ఎటుపోతుందో ఏంటో! వాడి మొహం చూస్తేనే ఎంత చండాలంగా ఉన్నాడంటే వాడిని పక్కన పెట్టుకోవడం కూడా వాంతొచ్చేటట్టుంది. వాడికి కట్నం కావాలంట. అసలు వాళ్ళ అమ్మ ఆ పిల్ల మీద దొంగతనం ఆరోపణ ఏసి అంటే రింగు దొంగలిచ్చావా అది ఇది అని చెప్పి ఏదో కాల్ రికార్డింగ్‌లో గొడవ పెడుతుంది. అసలు ఏంటో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. వదిలించుకోవాలంటే దొంగతనం అంటగట్టడం కోడల మీద. లేకపోతే ఏదో ఒక అక్రమ సంబంధాలు అంటగట్టడం. లేకపోతే కట్నం తేలే అనడం. అంతా వీళ్ళ ఇష్టం అయిపోయింది. అంతా వీళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది అసలు. అసలు నాకైతే అతనికి ఎలాంటి శిక్ష ఎయ్యాలంటే, ఆ జగిత్యాల చుట్టుపక్కల ఉన్న ఆడపిల్ల తల్లిదండ్రులు ఉంటారు కదా! వాళ్ళని తీసుకొనొచ్చి ఈ హరిబాబుని వాడి ఫ్యామిలీని మొత్తాన్ని ఇట్లా రోడ్డు మీద నించోబెట్టి, ఆ ఆడపిల్లల తల్లిదండ్రులతో ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క కత్తిపోటు ఎయాలన్నమాట బాడీ మీద. అలాంటి శిక్షలేసి వాడిని నరకం అనుభవించి చంపాలసలు. ఎన్‌కౌంటర్‌లు, జీవిత ఖైదులు గాదసలు. అసలు వాడి చావు చూసి ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే భయపడాలి. అసలు అట్లాంటి చట్టాలు తీసుకొని రావాలని అనిపిస్తుంది. అసలు ఇంకా చాలా స్టడీ చేశా అండి ఆ పాప గురించి. అసలు ఏంటో ఏంటో. అంతా రెసిపీ ఎంజాయ్ చేయండి. చాలా బావుంటది. బాయ్ బాయ్.